హాయ్, మీ పిల్లలు ఫోన్ చూస్తున్నారా? టీవీలకి పరిమితమై కూర్చుంటున్నారా? ఎంత చెప్పినా వాళ్ళ మాట వినట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. కంపల్సరీ వీడియోని అందరూ చూడండి. స్క్రీనింగ్ టైం తగ్గించుకోవడానికి నేను 5 టిప్స్ చెప్తా. అందులో ఫస్ట్ టిప్ వచ్చేసి, మనము పిల్లల ముందు ఎప్పుడు కూడా ఫోన్స్ చూడొద్దు. ఎందుకంటే మనమే వాళ్ళకి రోల్ మోడల్స్. మనల్ని చూసే వాళ్ళు పిల్లలు పెరిగి పెద్ద అవుతూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేస్తే వాళ్ళు అదే చేస్తారు. దానికోసమనే ఫస్ట్ పిల్లల ముందు మనం ఫోన్స్ చూడొద్దు. సెకండ్, పిల్లలు ఫోన్స్ చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, వాళ్ళకి నువ్వు చెయ్యకు, నువ్వు చూడకు, దెబ్బలు పడతాయి అనే విషయాలు అనకుండా వాళ్ళ పక్కన మనం కామ్గా వెళ్ళి కూర్చొని డ్రాయింగ్ బుక్స్ ఉంటాయి కదా, డ్రాయింగ్ బుక్స్ అయినా కలర్ క్రేయాన్స్, మళ్ళీ వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుని వాళ్ళ పక్కన కూర్చుంటే మనం వేస్తూ ఉంటే ఆ పిల్లవాడు ఫోన్ పక్కన పెట్టేసి మా మమ్మీ ఏదో డ్రా చేస్తుంది అని చెప్పేసి మన పక్కకు వచ్చి, మమ్మీ నేను కూడా చేస్తా అంటే, రా నాన్న నువ్వు కూడా చెయ్యి అని చెప్పేసి వాళ్ళకి అవి ఇచ్చి వాళ్ళతో మనం చేయించడం. థర్డ్ వన్ ఏంటంటే, పిల్లలు ఫోన్స్ చూస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళని మనం ఎంగేజింగ్ చేయాలి. ఎలా అని చెప్పేసి అంటే, ఫోన్ చూడకుండా, నన్ను నీకు ఒక విషయం తెలుసా, నేను ఒక కథ చెప్పనా నీకు అని చెప్పేసి, మళ్ళీ మనము నాన్న నీ కబోర్డ్లో ఇన్ని బట్టలు ఉన్నాయి కదా, ఏ డ్రెస్ అంటే నీకు ఇష్టం, మనం వెళ్ళి చూద్దామా అని ఆ పిల్లవాడు ఎంగేజింగ్ చెయ్యాలి. నాలుగవది ఏంటంటే, పిల్లలు అస్తమానం ఫోన్ 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 అంటూ ఉంటారు కదా. ఇప్పుడు వాళ్ళతో మనం ఒక గేమ్ ఆడాలి. నాన్న ఇప్పటి నుంచి మనం ఒక గేమ్ ఆడదామా అని చెప్పేసి అంటే, ఇప్పుడు మనము బాగా ఆడుకున్నాం కదా, అలసిపోయాం కదా, ఒక 15 minutes మనం ఫోన్ చూద్దాం. తర్వాత కళ్ళు నొప్పి పుడతాయి, కళ్ళు రెడ్ అయిపోతుంది. అప్పుడు ఎట్లన్నా నీ కళ్ళు నొప్పి పుడుతూ నీకే కదా ప్రాబ్లం అని చెప్పేసి అని ఆ పిల్లోడికి కండిషన్స్ పెట్టాలి. 15 minutes మనం చూద్దాము, తర్వాత మళ్ళీ ఆడుకుందాము అని చెప్పేసి ఆ పిల్లవాడికి మనం కండిషన్స్ పెడితే ఆ కండివాడు ఫాలో అవుతూ ఉంటాడు. మళ్ళీ 5th one, అలారం మోగినాక, నన్ను అలారం మోగింది కదా, ఇంకా అయిపోయింది, మనం ఆడుకుందామా, ఫోన్ చూసుడు, కళ్ళు చాలా ఉబ్బిపోతాయి నాన్న అని చెప్పేసి వాడికి చెప్పి, వాడు ఫోన్ ఎప్పుడైతే బంద్ చేశాడో, నా బంగారమే, నేను చెప్తే ఎంత మంచిగా వింటున్నాడు నా కొడుకు అని చెప్పేసి వాడికి అప్రిషియేట్ చేయాలి. పిల్లలకి ఫస్ట్ దండన కంటే కూడా వాళ్ళకి అభినందన అనేది చాలా ఇంట్రెస్ట్గా, వాళ్ళకి మనము మంచిగా దగ్గరగా ప్రేమతో ఉండి చెప్తే వాళ్ళు ఏ పనన్నా చేస్తారు ఫ్రెండ్స్.